కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఇద్దరు సీనియర్ నేతల మధ్య వాగ్వాదం చెలరేగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి బీకే హరిప్రసాద్ ప్రసంగానికి మరో సీనియర్ నేత అజిత్ జోగి మద్దతుదారులు అడ్డు తగలడంతో నేతలిద్దరూ పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఇంత జరిగినా తమ ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని వారు చెప్పడం విశేషం. భాజపా పాలిత ప్రాంతాల్లోని కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు ఛత్తీస్గఢ్ భిలాయిలో నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. పార్టీ ప్రధాన కార్యదర్శి బీకే హరిప్రసాద్ ప్రసంగిస్తుండగా మరో సీనియర్ నేత మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగికి మద్దతుగా కొందరు కార్యకర్తలు నినాదాలు చేశారు. వారిని నిలువరించేందుకు ప్రయత్నించిన హరిప్రసాద్ అసహనానికి గురయ్యారు. అజిత్ జోగిని పరిచయం చేయాల్సిన అవసరం లేదన్న ఆయన వ్యక్తి పూజను మానుకోవాలని నినాదాలు చేస్తున్న కార్యకర్తలకు సూచించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన అజిత్ జోగి ప్రసంగాన్ని పూర్తి చేయాల్సిందిగా హరిప్రసాద్ కు హితవు పలికారు. आप लोग चिल्लाने से अजीत जोगी सबको जान पहचान करके मालूम नहीं होता है, ये चापलूसी नहीं चलेगा। आप लोग चिल्लाने से अजीत जोगी सबको जान पहचान करके मालूम नहीं होता है। తన పేరును ఎవరూ ప్రస్తావించొద్దని కార్యకర్తలకు సూచించిన అజిత్ జోగి కార్యకర్తలకు బదులు నేతలకు శిక్షణ అవసరమని అభిప్రాయపడ్డారు. ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ లో కొంత అసమ్మతి ఉందని అంగీకరించిన హరిప్రసాద్ ఎన్నికల సమయంలో సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. కార్యకర్తలకు ఎలాంటి అసంతృప్తి లేదన్న ఆయన నేతల మధ్య అభిప్రాయ భేదాలుండటం స్వాభావికమని వివరించారు. जी है, मैं मना नहीं करता हूँ। कांग्रेस का चुनाव आएगा, सब आंखों पे काम करेगा। मतभेद हो सकता है, कहीं भी मनभेद नहीं है। सब एक समझौते के नाम पे सब काम करेंगे. పార్టీ కార్యకర్తలను క్రమశిక్షణలో పెట్టేందుకే అలా మాట్లాడాల్సి వచ్చిందని సమావేశం తర్వాత హరిప్రసాద్ తెలిపారు. అజిత్ జోగితో తనకు సద్భావన పూర్వక సంబంధాలున్నాయని స్పష్టం చేశారు.